జై శ్రీరామ్. మిత్రులారా, మనం ఈ మధ్య చూస్తున్నాము చాలా ప్రమాదాల్లో చాలామంది చనిపోతున్నారు. బస్సు ప్రమాదం కానీ, రైలు ప్రమాదం కానీ, కారు ప్రమాదాలు కానీ, ఇంకా వేరే వేరే ప్రమాదాల ద్వారా. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అక్కడ కొద్దిమంది చనిపోయారు. తర్వాత ఈ మధ్య వికారాబాద్ నుంచి బస్సు వస్తుంటే అక్కడ చనిపోయినారు. కర్నూలు దగ్గర బస్సు కాలిపోయింది. ఇక్కడ బీచుపల్లి దగ్గర బస్సు కృష్ణానదిలో పడిపోయినాయి 2 సార్లు. ఇంకా ఎన్నో ప్రమాదాలు జరిగిపోతున్నాయి, ఎంతోమంది చనిపోతున్నారు. అంటే బస్సులు కాలిపోవడం, బస్సు ప్రమాదం వల్ల అని. రాజస్థాన్లో బస్సు కాలిపోయింది. తర్వాత సౌదీ అరేబియాలో కూడా ఇక్కడ మక్కాలకు పోయి బస్సు ప్రమాదం జరిగి చాలామంది చనిపోయినారు. పర్యవసానం ఏంటంటే చాలామంది కుటుంబ సభ్యులు బాధపడతారనమాట. దిక్కుజోచని స్థితిలో ఉన్నారు. అంటే వాళ్ళు అక్కడితో ఆగిపోకూడదు. వాళ్ళ ప్రయాణం, వాళ్ళ జీవిత ప్రయాణం అక్కడితో ఆగిపోకుండా ముందుకు సాగాలి. అదే విషయం నేను చెప్పాను. ఈ మధ్య బెంగాల్లో దీపు చంద్రదాస్ అనే వ్యక్తిని చంపేశారు. వాళ్ళ భార్య, కూతురు ఉంది. మరి వాళ్ళ జీవితానికి రక్షణ ఏంటంటే ఆయన ఇన్సూరెన్స్ చేశాడో లేదో తెలియదు. అదే బీమా చేయాలి అని చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ బీమా చేయాలి. ఎంతవరకు చేయాలి, ఏ బీమా పాలసీ అయితే బాగుంటుంది అంటే కుటుంబ రక్షణ కోసం, అంటే పొదుపు కోసం కాదు. మన డబ్బులు మనకే వస్తాయి అనేది కాకుండా మనం ఏదైనా డబ్బులు కడితే కుటుంబము క్షేమంగా ఉంటుంది మనం పోయిన తర్వాత కూడా అని. ఇప్పుడు సడన్ కార్డియాక్ అరెస్ట్ అని ఒకటి వస్తుంది. అంటే అకస్మాత్తుగా గుండెపోటు, చనిపోతున్నారు. పెద్ద పెద్ద డాక్టర్లే చనిపోతున్నారు. మరి దానికి తర్వాత వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళు ఏమాత్రము కుంగిపోకుండా సంపాదించే వ్యక్తి చనిపోతే ఆయన మీద ఆధారపడిన వాళ్ళు ముందుకు సాగాల్సిందే. మళ్ళీ వెనక్కుపోనికి లేదు. ఎందుకంటే మరణం అనేది ఎవరికైనా కూడా, మనం పుట్టిన ప్రతి ఒక్కరికి మరణం అనేది వస్తుంది. ఒకరు వేరే వాళ్ళు చంపవచ్చు, ప్రమాదం జరగవచ్చు, ఇంకా ఏదైనా ఉండొచ్చు. కానీ ముందుకు వెళ్లాల్సిందే. ఏమో చెప్పలేము రేపొద్దున మనకేం జరుగుతుందో, మన పక్క వాళ్ళకి ఏం జరుగుతుందో. అందుకోసమే చెప్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా బీమా పాలసీ తీసుకోవాలి. అంటే సంపాదించే వ్యక్తి పేరు మీద బీమా ఉంటే వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళు మరీ కుంగిపోకుండా జీవితాన్ని కొనసాగించవచ్చు. అదే విషయాన్ని నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. మనకంతా తెలుసు, ఏదైనా కొత్త వాహనం కొంటెగినా దాన్ని బీమా చేయాలని. అది వాహన ఇన్సూరెన్స్ అనమాట. జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్ళు చాలా కంపెనీలకు పర్మిషన్ ఇచ్చారనమాట. అంటే వాహనం ఖరీదు తెలుసు కాబట్టి దానికి ఇంత వాల్యూ అని మనము ఇన్సూరెన్స్ చేసేస్తాం. మరి మనిషికి ఎంత ఇన్సూరెన్స్ చేయాలి, మనిషి వాల్యూ ఎంత, ఇది చాలామంది కనుక్కోవాలి. మనిషి వాల్యూ ఎంత అంటే సంవత్సరానికి మీకు ఎవరికైనా సరే, మీకు కానీ ఇంకొకరు కానీ, ఇప్పుడు 10 లక్షల ఆదాయం ఉందనుకోండి, దానికి 10 రెట్లు అంటే ₹1,00,00,000 వరకు ఇన్సూరెన్స్ చేయాలి. అట్లా బీమా చేస్తే వ్యక్తికి ఏదైనా అయినప్పుడు బీమా కంపెనీ వాళ్ళు ఆ ₹1,00,00,000 ఇవ్వాలి, ఇస్తారు కూడా. అంటే చాలా కంపెనీలు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ వాళ్ళ అధీనంలో ఉంటాయి. ఈ ఇన్సూరెన్స్ పాలసీలో చాలా రకాలు ఉంటాయన్నమాట. జీవితాంతం ప్రీమియం కడుతూ పోవచ్చు. లేదు ఒక 20 సంవత్సరాలు కానీ, 15 లేకుంటే 25 సంవత్సరాలు అంతవరకు ప్రీమియం కడితే దాని తర్వాత మనం అనుకున్నామో అది ప్లస్ బోనస్ కూడా వస్తుంది. తర్వాత మనీ బ్యాక్ పాలసీ అంటే మధ్యలో 3 కానీ 4 కానీ 5 సంవత్సరాలు కానీ మధ్యలో కూడా డబ్బు వస్తుంటుంది. మరి ఇన్సూరెన్స్ పాలసీలో కాకుండా ఇన్వెస్ట్మెంట్తో లింక్ పెట్టారు ఇప్పుడు. అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అని ఇంకా చాలా వరకు ఉంటాయి. రకరకాల పెన్షన్ వచ్చే ఇన్సూరెన్స్ ప్లాన్లు ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలు ఉన్నాయి. కానీ మీరు ఏ విధంగా ఆలోచన చేయాలి, నేను ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోతే, మా కుటుంబం నుంచి వెళ్ళిపోతే మా కుటుంబ సభ్యులు ఏమాత్రం కూడా ఇబ్బంది పడకూడదు. కొడుకు కూతురు చదువులు ముందుకు సాగాలి. తర్వాత ఎంతోమంది ఎన్నో అప్పులు తీసుకుంటారు. వాహన అప్పు కానీ, లేకపోతే ఇంటి అప్పు కానీ, ఇంకొకటి పర్సనల్ లోన్ కానీ. ఏదైనా వ్యక్తి చనిపోయినప్పుడు తక్కువ ఇన్సూరెన్స్ చేసింటే ఈ అప్పులన్నీ ఎవరు కడతారు? ఒకవేళ అద్దె ఇంట్లో ఉన్న వాళ్ళైతే ఇంకా కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరి మీద మనం చెప్పేది ఏంటంటే వీలైనంత వరకు ఎక్కువగా ఇన్సూరెన్స్ చేయాలి. మన ఆదాయం పెరుగుతూ పోయింది అనుకోండి. ఇప్పుడు మీకు సంవత్సరానికి 10 లక్షలే ఆదాయం వస్తుంది ఎప్పుడు ఉద్యోగంలో మొదట చేరినప్పుడు అనుకుందాం.
అంటే ఉదాహరణ చెప్తున్నాను. తర్వాత 2 లక్షలు అయింది నెలకు అదేది జీతము, అప్పుడు ఏం చేయాలి? 20 లక్షలు 20 × 10 అంటే 2 కోట్లు చేయాలి. అంతకుముందు 1 కోటి రూపాయలుగా చేసి ఉంటాము బీమా. 2 కోట్లు చేయాలంటే ఇంకొక పాలసీ తీసుకోవాలి. అంతేగాని 2 కోట్లకు కొత్త పాలసీ తీసుకొని పాత పాలసీ 1 కోటి రూపాయలది రద్దు చేసుకోవడం అనేది చాలా తప్పు. అలా ఎన్నటికీ చేయకూడదు. మీరు చేయాల్సిన పని ఏంటి? కొత్త పాలసీ ఇంకా కొత్త పీరియడ్ అంటే కొత్త సమయాని కోసం తీసుకోవాలి. ఆ కాల వ్యవధి ఎంత ఉండాలనేది మీరే చూసుకోండి. చాలామంది తెలియక ఏంటంటే మన ఆదాయం ఉన్నంత వరకు కూడా ఇన్సూరెన్స్ పాలసీ ఉండాల్సిందే. అంటే మన ఆదాయం ఉంటే కానీ మనం కుటుంబ సభ్యులకు ఇస్తాము. అదే మన ఆదాయం లేదనుకోండి, మళ్ళీ తర్వాత ఇన్సూరెన్స్ అంటే ఈ బీమా యొక్క ఆవశ్యకత తగ్గిపోతుంది. అప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఆరోగ్య బీమా అవసరం ఎక్కువగా ఉంటుంది. అంటే జీవిత బీమా వేరు, ఆరోగ్య బీమా వేరు. ఇప్పుడు జీవిత బీమా అంటే మన డబ్బులు మనకు కొన్ని రావచ్చు. ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అని ఇంకొకటి ఉంది అనమాట. అంటే ప్రీమియము మన వాహన ఇన్సూరెన్స్ మాదిరే కట్టుకుంటూ పోతాము, అంతేగాని సంవత్సరము మనకేమీ వెనక్కు రాదు. సంవత్సరం కట్టుకుంటూ పోవడమే ప్రీమియం. అది ఆలోచన చేసుకోవాలి. మనము దేవుని దయతో ఇది టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న వాళ్ళు బతికున్నారనుకోండి, దేవుని దయతో మనం బతికున్నాము. అదే ఏదైనా అయిందనుకోండి, దేవుడు మనకు ఈ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా కుటుంబాన్ని క్షేమంగా చూస్తాడు అని అనుకోవాలి. మరణం అనేది ఎవరికైనా రావచ్చు. యువకులకు కానీ, మధ్య వయస్కులకు కానీ, ముసలి వాళ్ళకు కానీ, అంటే రిటైర్మెంట్కి ముందు చెప్తున్నాను. కాబట్టి అందరం కూడా మనం బీమా చేసి మన కుటుంబానికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ ఇన్సూరెన్స్ పాలసీ ఏదైనా కావచ్చు. ఒకప్పుడు ఏంటంటే ఎల్ఐసి ఆఫ్ ఇండియా అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఒక్కటే ఉండేది. ఇప్పుడు చాలా ఉన్నాయి. 30 పైగా ఇన్సూరెన్స్ కంపెనీలు వచ్చాయి. ఇంకా కొన్ని రావచ్చు. ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ మునిగిపోతుందనే భయం అక్కర్లేదు. ఎందుకంటే అవన్నిటిని కూడా కంపెనీ పైన ఒకటి ఇంకా IRDA అని దాన్ని కంట్రోల్ చేస్తుంటుంది. వాళ్ళకి ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ఎంత ఖర్చులు పెడుతున్నారు, ఏంటి మిగతా ఇది లాభాలు ఎన్ని వస్తున్నాయి, ఇవన్నీ కూడా పైన చూసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇంతవరకు ఏంటి 30 సంవత్సరాల నుంచి వచ్చింది కదా, ఇంతవరకు ఏ కంపెనీ కూడా ఇట్లా చెడ్డ పేరు తెచ్చుకోలేదు, అంటే బీమా కంపెనీలు. కాబట్టి మీరు ఏ పాలసీ అయినా సరే తీసుకోండి, దాంట్లో కుటుంబానికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అంటారంటే ఇది మామూలుగా ఈ కార్ ఇన్సూరెన్స్ ఇదంతా ఉంటాయి కదా, అలాగే ఇది కూడా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ. ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా కట్టుకుంటూ పోవాల్సిందే. అంటే ఉద్యోగంలో చేరిన కొత్తలో పాలసీ తీసుకుంటే తక్కువ ప్రీమియం ఉంటుంది. అదే మనము కంటిన్యూ చేయొచ్చు. అంటే సంవత్సరానికి 12,000 లేకుంటే 15,000 ప్రీమియం ఉంటుంది అనుకోండి, 1 కోటి రూపాయల పాలసీ తీసుకున్న వాళ్ళకు. అలాగే కంటిన్యూ చేయొచ్చు. ఇంతకు ముందే చెప్పాను కదా, మనము క్షేమంగా ఉన్నామంటే కినా మనం సంపాదించుకుంటున్నాము, ప్రీమియం పోయినా పర్వాలేదు. అది ప్రీమియం మళ్ళీ వెనక్కి వచ్చేది కాదు, అది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు వాహన ఇన్సూరెన్స్ కానీ ఇంకోటి ఏదైనా వస్తువుల ఇన్సూరెన్స్ చేస్తాం కదా సంవత్సరానికి ఒకసారి, ఆ డబ్బులు మళ్ళీ మనకు వాపసు రావు. ఏదైనా హాని జరుగుతూనే వాటి నష్టాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇస్తారు. ఇది కూడా అంతే. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలో ఏంటంటే మనము క్షేమంగా ఉన్నామంటే మన ప్రీమియము నష్టం జరుగుతుంది, అంటే ప్రీమియం కట్టినాం కదా, మనకి ఏదో లాభం రావాలి అని ఆశించకూడదు. మనము క్షేమంగా ఉన్నామంటే దేవుడు మనల్ని క్షేమంగా చూసినట్టు లెక్క. ఏమన్నా అయినప్పుడు ఇంతకుముందే చెప్పాను, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఆ డబ్బును అంటే ఎంత అమౌంట్కి అయితే మనం ఇన్సూరెన్స్ చేసింటామో ఆ మొత్తాన్ని మన తర్వాత వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. అంటే వాళ్ళ పిల్లల చదువు కానీ, ఇంకొకటి ఇంటి లోన్ కానీ, వాహన లోన్ కానీ, ఇంకా ఏదైనా పర్సనల్ లోన్, ఇవన్నీ కూడా మన తర్వాత వాళ్ళు తీర్చేసేయచ్చు. అంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని మనం ఆలోచన చేయాలి. అంతేగాని మనం పోయిన తర్వాత వాళ్ళు డబ్బులతో చాలా సుఖంగా ఉంటారు, ఎంజాయ్ చేస్తారు. ఒక ఆయన ఇదే అన్నాడు, ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవా, ఎంతో కొంత 5 లక్షలు 10 లక్షలు అంటే నేను పోయిన తర్వాత మా పిల్లలు ఎంజాయ్ చేస్తారు, అది నాకు ఇష్టం లేదు అన్నాడు. అట్లా ఉంటుందా? మనం కుటుంబం వాళ్ళు మన మీద ఆధారపడిన వాళ్ళు క్షేమంగా ఉండాలి, ఎంజాయ్ చేయడం కాదు, క్షేమంగా ఉండాలి, నష్టం లేకుండా ఉండాలి, ఇబ్బంది పడకుండా ఉండాలని ఏదో ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి. ఆ ఇన్సూరెన్స్ పాలసీ ఏంటంటే ఎంత అమౌంట్ వస్తుంది, మనం ఏమన్నా అయితే మనం ఈ భూమి మీద లేనప్పుడు కుటుంబ సభ్యులకి ఎంత వస్తుంది,
అదే ఆలోచన చేసుకొని మీరు పాలసీ తీసుకోండి. మనకేంటి లాభం రావాలనే ఉద్దేశం ఎప్పుడు మీరు ఆలోచన చేయకుండా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I... ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైనటువంటి కాశీ, మధుర, ఇవన్నీ ప్రయాగ, బృందావనము, ఇవన్నీ కూడా ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే బృందావనం మీరు చూస్తేగిన ఏంటి, అది ప్రేమ మందిరం ఉంది, కృష్ణునిది పెద్దగా అక్కడ గుడి కడుతున్నారు, ఇవన్నీ చెప్తారు. యవ్వనంలో ఉన్నవారైనా, మధ్య వయస్కురాలైనా, లేకుంటే ఇంకా కొద్దిగా ముసలివారైనా కూడా భర్త చనిపోయిన తర్వాత ఏ ఆధారము లేదని చెప్పి బృందావనానికి వెళ్తున్నారు. అక్కడ ఏమి సుఖంగా ఉంటుందా? ఎవరో ఇచ్చిన భిక్షము అంటే ఎవరో ఇచ్చిన డబ్బులను తీసుకొని వాళ్ళు జీవనం గడపాల్సి వస్తుంది. చలికి, వర్షానికి, ఎండకు కూడా అన్ని కష్టాలు పడాల్సి వస్తుంది. ఎవరు వాళ్ళు సొంతం వాళ్ళు అనేది ఎవరు లేకపోతే ఎవరో అక్కడ టూరిస్టులు అంటే విహారయాత్రకు లేకుంటే పుణ్యక్షేత్రాలు దర్శించడానికి వచ్చిన వాళ్ళు 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తే దాంతో జీవనము కొనసాగించాల్సి వస్తుంది. మరి అటువంటి పరిస్థితి మన కుటుంబం వాళ్ళకు రాకూడదు అని నా ఉద్దేశం. ఇప్పుడు ఏ ఆధారం లేదనుకోండి, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీరు ఒకసారి బృందావనంలో ఉన్న మహిళలు అంటే వితంతు మహిళలు ఎన్ని కష్టాలు పడుతున్నారు అని అప్పుడు ఉమాభారతి అని మంత్రి ఉన్నారు, కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. ఆవిడ చెప్పింది అనమాట, అసలు ఈ చెట్టు అనేది వీళ్ళ కష్టాలు వింటెగిన మొత్తం ఆకులు రాల్చేస్తుంది బాధతో అని, ఈ చెట్టు కూడా బాధతో కన్నీళ్లు కారుస్తుంది అని. అంటే అన్ని కష్టాలు ఉంటాయి అక్కడ. ఇప్పుడు భర్త చనిపోయిన మహిళను చాలామంది ఏంటంటే ఎదురుగా రానివారు, అపశకునము లేకుంటే అశుభము దగ్గరికి రానివ్వకుండా ఏదేదో చెడ్డ మాటలన్నీ మాట్లాడుతుంటారు. అదే వాళ్ళు ఒక హోదాలో ఉన్నారనుకోండి, ఏ చెడ్డ మాటలు రావు అన్నమాట. అందుకనే చెప్తాను, వాళ్ళు కష్టపడకూడదు, వాళ్ళకి ఆస్తులు ఉండాలి, వాళ్ళ పిల్లలను దర్జాగా చదివించాలి అంటే కంపల్సరీగా మనము ఖచ్చితంగా ఈ బీమా అనేది చేయాలి. బీమా ఎంత చేయాలంటే కన్నా వీలైనంత వరకు ఎక్కువగా మనం ప్రీమియం ఎంత కట్టగలము, మన అవసరాలకు పోను ముందు ప్రీమియం అంటే బీమా తీసుకొని ప్రీమియం చెల్లించాలి, మిగతా ఖర్చులన్నీ తర్వాత. చాలామంది ఏంటంటే ఈ సారా తాగనికి, సిగరెట్లకు, గుట్కాకు ఇవంతా కూడా వృధా ఖర్చులు విపరీతంగా పెడతారు. కానీ బీమాకు మాత్రం ప్రీమియం వచ్చేసరికి నా దగ్గర డబ్బులు లేవంటారు. కొంతమంది బీమా చేసి కూడా మళ్ళీ ఆ బీమా పాలసీని రద్దు చేసుకుంటారు. అంటే కుటుంబానికి రక్షణ అనేది తొలగిపోతుంది. కాబట్టి ఆలోచన చేయండి, ఎవరం కూడా మనము బీమా ప్రీమియం అనేది కట్టకుండా ఆపకూడదు. ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం వాళ్ళు జిఎస్టీ కూడా తీసేశారు. అంతకుముందు 18% జిఎస్టీ ఉన్నది ఏది ఇన్సూరెన్స్ ప్రీమియం మీద. కాబట్టి ప్రతి నెల ఎంత ప్రీమియం ఉంటే అంతే ఉంటుంది, దానిపైన జిఎస్టీ లేదు. రద్దు చేసుకోవాలనుకునే ఆలోచన మాత్రం ఎప్పుడూ ఉండకూడదు. ఏదైనా పాలసీ కొత్త పాలసీ తీసుకోవాలి ఇంకా అని అనుకోండి, అంతేగాని పాత పాలసీని రద్దు చేసుకోవాలి అనే ఆలోచన ఎప్పటికీ రాకుండా మీ కుటుంబానికి అంతా కూడా వీలైనంత ఎక్కువగా బీమా ఉండేటట్టు చూసుకోండి. అంటే ఇక మనము ఏదైనా జరిగితే మనం లేనప్పుడు మన కుటుంబానికి ఈ రక్షణ కవచంగా ఎంత ఇన్సూరెన్స్ మొత్తం వస్తే, కుటుంబంలో లేనప్పుడు అంటే భూమి మీద లేనప్పుడు ఎంత మొత్తం వస్తే మన కుటుంబం హాయిగా జీవించగలరు అది ఆలోచన చేసుకొని మనము సరైన మొత్తానికి బీమా చేయాలి. అంటే మన జీవితాన్ని బీమా చేయాలి. తర్వాత సమాజానికి పనికి వచ్చే విషయం మీద ఇంకో వీడియో చేసి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.